హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో రుణ విద్యుదాత్మకత, ధన విద్యుదాత్మకత మరియు లోహ అలోహ స్వభావాల గురించి నేర్చుకుందాం. మొదటిగా రుణ విద్యుదాత్మకత. రుణ విద్యుదాత్మకతని ఇంగ్లీష్లో ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలు ఒంటరి తటస్థ పరమాణుకు సంబంధించిన ధర్మాలు. అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలు అనేవి ఒంటరి పరమాణుకు, తటస్థ పరమాణుకు సంబంధించిన ధర్మాలు. మూలక పరమాణువులు సంయోగం చెందినప్పుడు ఆ మూలకాలు ఎలక్ట్రాన్లను ఆకర్షించే సామర్థ్యాన్ని పోల్చడానికి రుణ విద్యుదాత్మకత అనే భావన ప్రవేశపెట్టబడింది. మూలక పరమాణువులు సంయోగం చెంది అణువులు ఏర్పడతాయి. అణువుల్లో మూలక పరమాణువుల మధ్య బంధాలు ఉంటాయి. ఈ బంధ ఎలక్ట్రాన్లను కొన్ని మూలక పరమాణువులు ఎక్కువగాను, కొన్ని మూలక పరమాణువులు తక్కువగాను ఆకర్షిస్తాయి. ఇలా మూలక పరమాణువులు ఎలక్ట్రాన్లను ఆకర్షించే సామర్థ్యాన్ని పోల్చడానికి రుణ విద్యుదాత్మకత అనే భావన ప్రవేశపెట్టబడింది. ఒక మూలక పరమాణువు వేరొక మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక రుణ విద్యుదాత్మకత అంటాం. ఒక మూలక పరమాణువు అనేది వేరొక మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని, ధర్మాన్ని ఆ మూలకం యొక్క రుణ విద్యుదాత్మకత అంటాం. ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే హైడ్రోజన్ క్లోరైడ్ అనే అణువులో హైడ్రోజన్కి క్లోరిన్ మధ్య బంధం ఏర్పడింది. అయితే ఈ బంధ ఎలక్ట్రాన్లను క్లోరిన్ అనేది తన వైపు ఎక్కువగా లాక్కుంటుంది. హైడ్రోజన్ యొక్క రుణ విద్యుదాత్మకత తక్కువ, క్లోరిన్ యొక్క రుణ విద్యుదాత్మకత ఎక్కువ. కాబట్టి క్లోరిన్ అనేది బంధ ఎలక్ట్రాన్లను హైడ్రోజన్ కంటే బలంగా తన వైపు లాక్కుంటుంది. కాబట్టి క్లోరిన్ మీద పాక్షిక రుణావేశం, హైడ్రోజన్ మీద పాక్షిక ధనావేశం అనేవి ఏర్పడతాయి. ఇలా బంధ ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించుకునే స్వభావాన్ని, లాక్కునే స్వభావాన్నే ఆ మూలక రుణ విద్యుదాత్మకత అంటాం. మూలకాల అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలను ప్రభావితం చేసే అన్ని కారకాలు రుణ విద్యుదాత్మకత విలువలను కూడా ప్రభావితం చేస్తాయి. మూలకాల అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు మనం నేర్చుకున్నాం. అవే అంశాలు ఎలక్ట్రాన్ ఎఫినిటీని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా మిల్లికాన్ అనే శాస్త్రవేత్త ఒక మూలకం యొక్క రుణ విద్యుదాత్మకత, దాని అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువల సగటుగా ప్రతిపాదించాడు. అయనీకరణ శక్తిని, ఎలక్ట్రాన్ ఎఫినిటీని ప్రభావితం చేసే అంశాలే రుణ విద్యుదాత్మకతను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మిల్లికాన్ అనే శాస్త్రవేత్త రుణ విద్యుదాత్మకతను అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువల సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ రుణ విద్యుదాత్మకత ఈజ్ ఈక్వల్ రాసుల మొత్తం అంటే అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై రాసుల సంఖ్య అంటే 2. కాబట్టి రుణ విద్యుదాత్మకతకి ఫార్ములా అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. లైనస్ పౌలింగ్ రుణ విద్యుదాత్మకత విలువను బంధ శక్తుల ఆధారంగా లెక్కగట్టే కొలమానాన్ని ప్రతిపాదించాడు. లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త రుణ విద్యుదాత్మకత విలువలను బంధ శక్తుల ఆధారంగా లెక్కగట్టే కొలమానాన్ని ప్రతిపాదించాడు. హైడ్రోజన్ యొక్క రుణ విద్యుదాత్మకతను 2.20గా తీసుకొని దాని ఆధారంగా మిగతా మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలను నిర్ణయించాడు. ఆవర్తన పట్టికలో మొదటి మూలకమైన హైడ్రోజన్ యొక్క రుణ విద్యుదాత్మకతను 2.20గా తీసుకొని దాని ఆధారంగా మిగతా మూలకాల యొక్క రుణ విద్యుదాత్మకత విలువలను పౌలింగ్ నిర్ణయించాడు. గ్రూపులో పైనుండి కిందికి పోయే కొద్దీ రుణ విద్యుదాత్మకత విలువలు క్రమంగా తగ్గుతాయి. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ రుణ విద్యుదాత్మక విలువలు క్రమంగా తగ్గుతాయి. అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలాగైతే తగ్గుతుందో రుణ విద్యుదాత్మకత కూడా తగ్గుతుంది. అలాగే పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొలది మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలు క్రమంగా పెరుగుతాయి. పీరియడ్లో అయితే ఎడమ నుండి కుడికి పోయే కొలది మూలకాల రుణ విద్యుదాత్మక విలువలు క్రమంగా పెరుగుతాయి. అత్యధిక రుణ విద్యుదాత్మక విలువ గల మూలకం ఫ్లోరిన్. ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత విలువ గల మూలకం ఫ్లోరిన్.
కాగా అత్యల్ప రుణ విద్యుదాత్మక విలువ కలిగిన స్థిర మూలకం సీజియం. అత్యల్ప రుణ విద్యుదాత్మక కలిగిన మూలకం ఫ్రాన్షియం, కానీ అది స్థిరమైనది కాదు. కాబట్టి అత్యల్ప రుణ విద్యుదాత్మక విలువ కలిగిన స్థిర మూలకం సీజియం. ఇక్కడ మనం చూడవచ్చు ఆవర్తన పట్టికలో మూలకాల యొక్క రుణ విద్యుదాత్మక విలువలను మనం గమనించవచ్చు. ఇక్కడ ఫ్లోరిన్ చూసినట్లయితే 3.98, దాదాపుగా ఫ్లోరిన్ యొక్క రుణ విద్యుదాత్మక 4కు సమానంగా ఉంటుంది. అది అత్యధిక రుణ విద్యుదాత్మక కలిగిన మూలకం. అలాగే సీజియం 6వ పీరియడ్లో సీజియం యొక్క రుణ విద్యుదాత్మక 0.79. ఇది స్థిరమైన మూలకం. ఫ్రాన్షియంకి సీజియం కంటే తక్కువ ఉంటుంది, కానీ అది స్థిరమైన మూలకం కాదు, అది రేడియోధార్మిక మూలకం. తర్వాత ధన విద్యుదాత్మకత. ఇప్పుడు మనం ధన విద్యుదాత్మక గురించి నేర్చుకుందాం. సమ్మేళనాల్లో ఉండే లోహాలు ఎలక్ట్రాన్లను కోల్పోయి ధన అయాన్లుగా మారే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత అంటాం. లోహాలను మనం గమనించినట్లయితే లోహాల్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అందుబాటులో ఉంటాయి. ఈ లోహాలు ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక అయాన్లుగా అంటే క్యాటయాన్లుగా మారతాయి. ఇలా లోహాలు ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక అయాన్లుగా మారే స్వభావాన్నే ధన విద్యుదాత్మకత అంటాం. లోహాలు అధిక ధన విద్యుదాత్మకతను మరియు అల్ప రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి. లోహాలకి ధన విద్యుదాత్మకత ఏమో ఎక్కువగా ఉంటుంది, రుణ విద్యుదాత్మకత ఏమో చాలా తక్కువగా ఉంటుంది. అలోహాల పరమాణు వ్యాసార్థాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సాధారణంగా అధిక రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి. అలోహాలేమో వాటి పరమాణు వ్యాసార్థాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రుణ విద్యుదాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది. పరమాణు వ్యాసార్థం ఎక్కువ ఉంటే రుణ విద్యుదాత్మకత తక్కువ ఉంటుంది, పరమాణు వ్యాసార్థం తక్కువ ఉంటే రుణ విద్యుదాత్మకత ఎక్కువ ఉంటుంది. అలోహాల పరమాణు వ్యాసార్థం తక్కువ కాబట్టి వాటి యొక్క రుణ విద్యుదాత్మకత ఎక్కువ ఉంటుంది. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ లోహ స్వభావం క్రమంగా పెరుగుతూ అలోహ స్వభావం తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ధన విద్యుదాత్మకత అన్న లోహ స్వభావం అన్న దాదాపు సమానం, రుణ విద్యుదాత్మకత అన్న అలోహ స్వభావం అన్న దాదాపు సమానం. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ లోహ స్వభావం అనేది క్రమంగా పెరుగుతుంది, అంటే ధన విద్యుదాత్మకత అనేది క్రమంగా పెరుగుతుంది. అలోహ స్వభావం తగ్గుతూ ఉంటుంది, రుణ విద్యుదాత్మకత అనేది తగ్గుతూ ఉంటుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అదే పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ లోహ స్వభావం తగ్గుతూ ఉంటుంది, అంటే ధన విద్యుదాత్మకత తగ్గుతూ ఉంటుంది. అలోహ స్వభావం అంటే రుణ విద్యుదాత్మకత క్రమంగా పెరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆవర్తన పట్టికలో ఉన్న లోహాలు, అలోహాలు, అర్ధలోహాలను మనం గమనించవచ్చు. రెండో పీరియడ్ను గమనించినట్లయితే ఎడమ నుండి కుడికి లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం పెరిగింది. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు, పీరియడ్లో ఎడమ నుండి కుడికి లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం పెరిగింది. ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాలను చూసినట్లయితే కార్బన్ నుండి థాలియంకి అలోహ స్వభావం తగ్గి లోహ స్వభావం పెరిగింది. కాబట్టి గ్రూపుల్లో పైనుండి కిందికి అలోహ స్వభావం తగ్గి లోహ స్వభావం పెరుగుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి లోహ స్వభావం తగ్గి అలోహ స్వభావం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఆవర్తన పట్టికలో ఆవర్తన ధర్మాలు ఎలాగ మారుతాయో చూద్దాం. ఆవర్తన ధర్మాలు గ్రూపుల్లో అనగానే మనకు పైనుండి కిందికి అనే పదం గుర్తు రావాలి. అలాగే పీరియడ్లో అనగానే ఎడమ నుండి కుడికి అనే పదం గుర్తు రావాలి. మొదటిది సంయోజకత. సంయోజకత అనేది గ్రూపుల్లో పైనుండి కిందికి మారదు, ఒకే విధమైన విలువలు ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. అదే పీరియడ్లో ఎడమ నుండి కుడికి చూసినట్లయితే 1 నుంచి 4కు పెరిగి 4 నుంచి 0కు తగ్గుతుంది. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 1, సెకండ్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 2, థర్డ్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 3, ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 4, ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 3. అంటే 1 నుండి 4కు పెరిగి మళ్ళీ 4 నుంచి 0కు తగ్గుతుంది. సిక్స్త్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 2, సెవెంత్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 1, ఎయిత్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 0.
1 నుండి 4కు పెరిగి 4 నుంచి 0కి తగ్గుతుంది. తర్వాత పరమాణు వ్యాసార్థం అనేది గ్రూపుల్లో పై నుండి కిందికి పెరుగుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి తగ్గుతుంది. పరమాణు వ్యాసార్థం, ధన విద్యుదాత్మకత, లోహ స్వభావం ఒకే విధంగా ఉంటాయి. ఇవి గ్రూపుల్లో పై నుండి కిందికి ఏమో పెరుగుతాయి, పీరియడ్లో ఎడమ నుండి కుడికి తగ్గుతాయి. అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత, అలోహ స్వభావం ఈ 4 ఒకే విధంగా ఉంటాయి. ఇవి గ్రూపుల్లో పై నుండి కిందికి తగ్గుతాయి, పీరియడ్లో ఎడమ నుండి కుడికి పెరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఇంకా మనం ఇంపార్టెంట్ బిట్స్ మనం చూద్దాం. అవి ఏంటి అంటే, ఆవర్తన పట్టికలో అత్యధిక పరమాణు వ్యాసార్థం గల మూలకం ఫ్రాన్షియం, అత్యల్ప పరమాణు వ్యాసార్థం గల మూలకం హీలియం. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. ఆవర్తన పట్టికలో అత్యధిక పరమాణు వ్యాసార్థం గల మూలకం ఫ్రాన్షియం, అత్యల్ప పరమాణు వ్యాసార్థం గల మూలకం హీలియం. అలాగే ఆవర్తన పట్టికలో అత్యధిక ఆయనీకరణ శక్తి గల మూలకం హీలియం, అత్యల్ప ఆయనీకరణ శక్తి గల మూలకం ఫ్రాన్షియం. అంటే పరమాణు వ్యాసార్థానికి ఆయనీకరణ శక్తి అనేది విలోమానుపాతంలో ఉంటుంది. ఆవర్తన పట్టికలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం క్లోరిన్, అత్యల్ప ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం మెర్క్యూరీ పాదరసం. ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మక కలిగిన మూలకం ఫ్లోరిన్, అత్యల్ప రుణ విద్యుదాత్మక కలిగిన మూలకం సీజియం. ఆవర్తన పట్టికలో అత్యధిక ధన విద్యుదాత్మక కలిగిన మూలకం సీజియం, అత్యల్ప ధన విద్యుదాత్మక కలిగిన మూలకం ఫ్లోరిన్. అంటే రుణ విద్యుదాత్మకతకి ధన విద్యుదాత్మకత విలోమానుపాతంలో ఉంటుంది. అలాగే రుణ విద్యుదాత్మక స్వభావం, అలోహ స్వభావం ఒకే విధంగా ఉంటుంది. ధన విద్యుదాత్మక స్వభావం, లోహ స్వభావం ఒకే విధంగా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ కండి.